ఏపీ ప్రజలు రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించిందని, అన్ని వర్గాల ప్రజలు యువత ఆకాంక్ష తీరే విధంగా అమరావతి నిర్మాణం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్రం సహకారంతో రాజధానికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణం ఇచ్చాయని తెలిపారు. రాజధానిలో 49,040 కోట్ల రూపాయల పనులకు రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు డీఆర్డీఓ, డీపీఐఐటీ, ఎన్హెచ్ఏఐ, రైల్వేలకు సంబంధించిన మరో 57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. విశాఖలో ఉర్సా కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే వారికి ఎకరా 1,50,00,000 చొప్పున కేటాయించామని, అయితే 99 పైసలకే ఇచ్చామని వైసీపీ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాజధానికి భూములు సమీకరించాయని, రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు భూములు ఇచ్చారని తెలిపారు. ఏపీలో నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధితో పాటు సాధికారత సాధించేలా శిక్షణ ఇచ్చేందుకు యూనిసెఫ్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నిన్న ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో జరిగిన ఈ కీలక ఒప్పంద పత్రాలపై రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, యూనిసెఫ్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏపీ ప్రభుత్వం, యూనిసెఫ్ 3 ప్రధాన యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. యూనిసెఫ్, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థలు పరస్పర సహకారంతో యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్, యూత్ హబ్, పాస్పోర్ట్ టు ఎర్నింగ్ కార్యక్రమాలకు అమలు చేయనున్నారు. ఇవి ఇంటికో పారిశ్రామికవేత్త, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు తోడ్పడటంతో పాటు నవీన ఆవిష్కరణలు, సమ్మిళిత స్థిర జీవనోపాధి అవకాశాలను పెంపొందిస్తాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు జీవన రేఖ శ్రీశైలం జలాశయాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, డ్యాం రాతి గోడలకు సపోర్ట్ వాల్స్ నిర్మించే మరమ్మత్తు పనులు తక్షణమే చేపట్టాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ సూచించారు. డ్యాం ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడ్డ భారీ గొయ్యిని ఆయన బృందం నిన్న రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించింది. ప్లంజ్ పూల్లో 27 నుంచి 47 మీటర్ల దిగువ వరకు గొయ్యి ఏర్పడిందని గుర్తించింది. దీనివల్ల డ్యాం గోడలు దెబ్బతినే ప్రమాదముందని జైన్ బృందం వెల్లడించింది. జలాశయాన్ని ఆనుకొని ఉన్న కొండ భాగంలో భూమి కోతకు గురవుతుందని అనిల్ జైన్ బృందం గుర్తించింది. ఇది క్రమేణా జలాశయానికి ప్రమాదకారిగా మారుతుందని, ప్లంజ్ పూల్ వద్ద గొయ్యి భారీగా ఉందని తెలిపింది. జింబాబ్వేలోని కరీబా జలాశయం వద్ద కూడా గతంలో ఇంత పెద్ద స్థాయిలో గొయ్యి ఏర్పడితే శాస్త్రీయంగా మరమ్మతులు చేపట్టారని వివరించింది. ఇందుకు 10 ఏళ్లు పట్టిందని తెలిపింది. శ్రీశైలం జలాశయం పునాదులు పటిష్టంగా ఉన్నాయని, నిర్మాణ సమయంలో రాతి గోడలను నిర్మించారని చెప్పింది. అయితే సిమెంట్ లైనింగ్ చేయకపోవడం వల్ల గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసే భవిష్యత్తులో నీరు ఎగచిమ్మే అవకాశం ఉందని తెలిపింది. ప్లంజ్ పూల్ గొయ్యి ప్రభావంతో ప్రాజెక్టు గోడలు దెబ్బతినకుండా, పునాదుల కోతకు గురికాకుండా ఉండేలా మరమ్మతులు చేపట్టేందుకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. మరమ్మత్తు చేయాలంటే ముందస్తుగా గోతిలోని నీటిని తోడేయాలని, జలాశయం గోడలను పటిష్టపరచడంలో భాగంగా దిగువ భాగాన బ్యాక్ వాటర్ రాకుండా నివారించేందుకు కాపర్ డ్యాంను నిర్మించాలని చెప్పింది. జలాశయానికి తక్షణ ప్రమాదం లేనప్పటికీ డ్యాం మరమ్మత్తు పనుల కోసం రహదారి ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ఏపీ దేవాదాయ శాఖలో ఇన్ఛార్జీల పాలన నడుస్తోంది. కమిషనర్ నుంచి ప్రధాన ఆలయాల ఈవోల వరకు ఇన్ఛార్జీలను పెట్టి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. దేవుడి శాఖలో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, లక్షల ఎకరాల భూములున్నా వాటి సంరక్షణకు ఇన్ఛార్జ్ అధికారులే దిక్కవుతున్నారు. శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఇన్ఛార్జిగానే కొనసాగుతున్నారు. ఎస్ సత్యనారాయణను బదిలీ చేసిన తర్వాత ప్రభుత్వం ఐఏఎస్ ను నియమించకుండా సీనియర్ అధికారి, అదనపు కమిషనర్ 2గా ఉన్న రామచంద్ర మోహన్ కు ఇన్ఛార్జ్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించింది. ఈయనే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఇన్ఛార్జ్ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయనే అదనపు కమిషనర్ 2గాను కొనసాగుతున్నారు. సింహాచలం ఆలయం ఈవో కూడా ఇన్ఛార్జే. రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన సుబ్బారావును దేవాదాయ శాఖ అధికారులు రాజమండ్రి ఆర్జేసీగా నియమించారు. దేవాదాయ శాఖలో రెగ్యులర్ అధికారుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో రెవెన్యూ అధికారులపైనే ఆధారపడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 7 ప్రధాన ఆలయాల్లో ద్వారకా తిరుమల, కనకదుర్గమ్మ ఆలయాలకు తప్ప సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలకు రెవెన్యూ అధికారులే ఈవోలుగా ఉన్నారు.
ఇన్ఛార్జి అధికారులు పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకోకపోవడము సమస్యగా మారింది. వారు ఉపకార్య నిర్వహణ అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో పాలన అస్తవ్యస్తంగా మారుతుందన్న ఆరోపణలున్నాయి. దేవాదాయ శాఖలో 11 ఆర్జేసీ పోస్టులున్నాయి. డైరెక్టుగా డిప్యూటీ కమిషనర్ల నియామకం, అసిస్టెంట్ కమిషనర్లకు డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతులు కల్పిస్తే తర్వాత 2 ఏళ్లకు వాళ్లకు ఆర్జేసీగా పదోన్నతులు లభిస్తాయి. ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం సిద్ధించే దిశగా తొలి అడుగు పడింది. రాష్ట్రంలోని 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన 11 పారిశ్రామిక పార్కులను, ఒక ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను కార్మిక దినోత్సవం కానుకగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. ఇక్కడ 55 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన పార్కుతో పాటు అనకాపల్లి, పీలేరు, రాజానగరం, బద్వేల్, గన్నవరం, పాణ్యం, డోన్, దర్శి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ పార్కులను యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లిలో ఏర్పాటు చేసిన ఎఫ్ఎఫ్సీని సీఎం వర్చువల్ గా ప్రారంభించనున్నారు. మొత్తం 909 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన 11 పారిశ్రామిక పార్కుల్లో రోడ్లు, విద్యుత్, నీరు తదితర మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 199 కోట్లు ఖర్చు చేసింది. త్వరలోనే మరో 1455 ఎకరాల్లో అభివృద్ధి చేసే 25 ఎంఎస్ఎంఈ పార్కులు, 14 ఎఫ్ఎఫ్సీలను సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తంగా తొలి దశలోనే రాష్ట్ర వ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2028 కల్లా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దశల వారీగా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ యూనిట్లు నెలకొల్పే దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. విజయనగరం జిల్లాలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని పంచాయతీరాజ్ కమిషనర్ జిల్లా కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. ఉపాధి పథకంలో గ్రామ సభలు తీర్మానించిన పనులకే పరిపాలనా అనుమతులు ఇచ్చారా లేక ఎమ్మెల్యే సిఫారసు మేరకు నడుచుకున్నారా అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ను ఆరా తీసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. విజయనగరం మండలంలో ఉపాధి హామీల పనుల విషయంలో గ్రామ సభలు చేసిన తీర్మానాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చేసిన సిఫారసులకు కలెక్టర్ పరిపాలనా అనుమతులు ఇచ్చారంటూ లోకల్ గవర్నమెంట్స్ ఛాంబర్ అధ్యక్షుడు ఎం అప్పలనాయుడు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వడ్లమూడి కిరణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఉపాధి హామీ పథకంలో గ్రామ సభలు చేసిన తీర్మానాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే సిఫారసు చేసిన పనులకు కలెక్టర్ పరిపాలనా అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇలా చేయడం ఉపాధి చట్టం నిబంధనలకు విరుద్ధమన్నారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్ వాదనలు వినిపిస్తూ గ్రామ సభ చేసిన తీర్మానానికి అనుగుణంగానే కలెక్టర్ పరిపాలనా అనుమతులు ఇచ్చారని తెలిపారు. గతేడాది పనులు ప్రారంభమయ్యాయని పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. ఏపీకి చాలా ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి డీజీపీ నియామకం జరగనుంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్న హరీష్ కుమార్ గుప్తాను పూర్తి స్థాయిలో పోలీస్ బాస్ గా నియమించేందుకు రంగం సిద్దమైంది. ఢిల్లీలో బుధవారం యూపీఎస్సీ ప్రతినిధి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో కూడిన ప్యానెల్ డీజీపీ ఎంపికపై సమావేశమైంది. డీజీ హోదా ఉన్న అధికారుల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా నుంచి హరీష్ కుమార్ గుప్తా, అంజనీ కుమార్, మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేర్లను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వీరిలో ఒకరిని డీజీపీగా నియమించవచ్చు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించింది. పనితీరు సంతృప్తికరంగా ఉండటంతో ఆయననే పూర్తిస్థాయి డీజీపీగా నియమించాలని నిర్ణయించుకుంది. నియామక ఉత్తర్వులు జారీ చేసిన రోజు నుంచి రిటైర్మెంట్ వయసుతో సంబంధం లేకుండా 2 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో మే నెలలో ఎండ సెగలు పుట్టించనుంది. దక్షిణ తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాల్లో వేడి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉంది. మే నెలలో ఎండలు, వడగాల్పులు, వర్షపాతంపై భారత వాతావరణ శాఖ నిన్న బులెటిన్ విడుదల చేసింది. మే నెలలో అనేక ప్రాంతాలు అంటే వాయువ్య, మధ్య, తూర్పు, పశ్చిమ, దక్షిణ భారతంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. కేరళ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, దానికి ఆనుకొని రాయలసీమలో కొద్ది ప్రాంతం, ఇంకా పశ్చిమ బెంగాల్, మేఘాలయ, సిక్కింలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఉత్తర తెలంగాణ, ఉత్తర కర్ణాటకల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాల్పులు వీయనున్నాయి. దక్షిణ భారతంలో ఉత్తర కర్ణాటక, ఉత్తర తెలంగాణ తప్ప మిగిలిన ఏపీ, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఏపీకి ఆనుకొని దక్షిణ ఛత్తీస్గఢ్లో వడగాల్పులు వీచే అవకాశం లేదని ఐఎండీ పేర్కొంది.
కాగా మే నెలలో పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది. కాగా భారత్తో పాటు దక్షిణాసియా దేశాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ మాటల్లో కళ్లల్లో విషం కనిపిస్తుందని అన్నారు. వరంగల్లో సభ పెట్టి రజతోత్సవం చేసుకుంటే ఆర్టీసీ బస్సులు ఇచ్చేలా ప్రభుత్వం సహకరించిందని, అయినా సభలో తమపై ఆరోపణలు చేశారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని అభినందించి ప్రజా సమస్యలను ప్రస్తావించి ఉంటే నిజంగానే ప్రజలు అభినందించేవారని అన్నారు. ఇన్నాళ్లుగా ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీతభత్యాలు తీసుకున్నారని, ఇది ఏ చట్టంలో ఉందని కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా 65 లక్షల రూపాయలు, వాహనాలు, పోలీస్ భద్రత పొందుతూ ఫామ్ హౌస్ లో ఎందుకు పడుకుంటున్నారంటూ ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనైందా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు దోచుకున్న కేసీఆర్ కు కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదన్నారు. ఆగమైంది తెలంగాణ కాదని కేసీఆర్ కుటుంబమని ఎద్దేవా చేశారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లు కేసీఆర్ వరంగల్ కు వెళ్లారని, అక్కడ అబద్దాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారని విమర్శించారు. సమయం నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? రేవంత్ రెడ్డి, నువ్వు అన్నట్లుగానే చర్చకు నేను సిద్ధం. ఎప్పుడు ఎక్కడికి రావాలి అంటూ సీఎంకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. కాళేశ్వరంపై చర్చ పెడదామా, రుణమాఫీ పైన, రైతు బంధు మీద అయినా సరే, నీ బోగస్ 60,000 ఉద్యోగాల మీద పెడదామా, కులగణనపై చర్చ పెడదామా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన మాట ఏం తప్పావో ఒకసారి మేనిఫెస్టో చూసుకో అని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉంటానంటూ పగటి కలలు కంటున్నావు. ఈ 3 ఏళ్లు నీ సీఎం కుర్చీ చేజారిపోకుండా చూసుకో అని ఎద్దేవా చేశారు. ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా కాంగ్రెస్ సర్కార్ పాలనలో పూర్తిగా విఫలమైందని రుజువవుతుందన్నారు. అధికారం చేపట్టిన 15 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం మరొకటి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ చూసినప్పటి నుంచి రేవంత్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని, అందుకే నిలువెల్లా విషం నింపుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బసవేశ్వరుని జయంతిని 10వ తరగతి ఫలితాల విడుదల కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి తన చిల్లర రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థుల ముందు కేసీఆర్ పై పిచ్చి ప్రేలాపనలు మాట్లాడటం సరికాదన్నారు. అచ్చోసిన ఆంబోతు అంటున్నావు, సమాధి కట్టాలంటూ సీఎం స్థాయిలో విద్యార్థులకు నువ్వు కల్పించే మంచి భవిష్యత్ ఇదేనా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తనను బెదిరించి బీఆర్ఎస్ పార్టీ పేరిట ఎన్నికల బాండ్లు కొనిపించారని, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని హైకోర్టుకు సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావు విజ్ఞప్తి చేశారు. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్లో తన వాదన కూడా వినాలంటూ శ్రీధర్రావు ఇంప్లీడ్ అయ్యారు. దీనిపై జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం నిన్న విచారణ జరిపింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని శ్రీధర్రావు వివరించారు. తన ఫోన్ ట్యాప్ చేసి కదలికలపై నిఘా పెట్టారని, బెంగళూరు వెళ్తే అక్కడికి వచ్చి అరెస్టు చేశారని తెలిపారు. తనపై 25 తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి బెదిరించారని, భారీగా డబ్బు డిమాండ్ చేశారని, బీఆర్ఎస్ పార్టీ పేరిట ఎన్నికల బాండ్లు కొనిపించారని ఆరోపించారు. ప్రభాకర్ రావు వల్ల తాను బాధితుడిగా మారినందున ప్రభాకర్ రావుకు బెయిల్ ను వ్యతిరేకించే హక్కు తనకు ఉందని వివరించారు. అమెరికాలో కూర్చొని బెయిల్ ఇస్తేనే ఇక్కడికి తిరిగి వస్తానని ఆయన చెప్పడం సరికాదన్నారు. ఇక ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ బెయిల్ పిటిషన్లో శ్రీధర్రావు జోక్యం ఏమిటని ప్రశ్నించారు. శ్రీధర్రావుపై 25 క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన వాదనలు వినాల్సిన అవసరం అసలే లేదని పేర్కొన్నారు. శ్రవణ్ రావు తరహాలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని, ప్రభాకర్ రావు భారత్ కు తిరిగి వచ్చి దర్యాప్తు అధికారి ఎదుట హాజరవుతారని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను తెలుగులో రాసిన వారు ఎంతమంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు? సమాధాన పత్రాలు దిద్దిన వారిలో తెలుగు భాషపై పట్టున్న వారు ఎందరున్నారు? జవాబు పత్రాలను దిద్దిన వారికి నమూనా జవాబు పత్రం ఇచ్చారా అని టీజీపీఎస్సీని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందజేయాలని ఆదేశించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనంలో తీవ్ర లోపాలు ఉన్నాయని, పరీక్షలు మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం నిన్న మరోసారి విచారణ చేపట్టింది. దాదాపు 2.5 గంటల పాటు వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు సురేందర్ రావు, విద్యాసాగర్ వాదనలు వినిపించారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల వారీగా పేపర్లు దిద్దే వారికి నమూనా జవాబు పత్రం ఇచ్చారా అని టీజీపీఎస్సీ న్యాయవాది రాజశేఖర్ ను ధర్మాసనం ప్రశ్నించగా, మెయిన్స్ పరీక్ష వ్యాస రూపంలో జరుగుతుందని, దానికి కీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. విషయ నిపుణులే పేపర్లు దిద్దుతారని, వారికి జవాబుపై పూర్తి అవగాహన ఉంటుందని తెలిపారు. తెలుగు మాధ్యమం అభ్యర్థులు గతంలో కంటే ఎక్కువ మందే అర్హత సాధించారన్నారు. పిటిషన్లు వేసిన వారు నిరుద్యోగులు కాదని, ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగులని ఆరోపించారు. గ్రూప్ 1 నియామక పత్రాలు ఇవ్వరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని
టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయ్యాక నియామకాలను అడ్డుకోవడం సరికాదని విజ్ఞప్తి చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఈ పిటిషన్లపై సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలంది. అయితే వేసవి సెలవులకు ముందే విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జికి సూచించింది. యాసంగి సీజన్లో 8,381 కొనుగోలు కేంద్రాల ద్వారా 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం 15,000 కోట్లను సిద్ధంగా ఉంచినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే 15-20 రోజుల ధాన్యం సేకరణకు కీలక సమయమని అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్తో కలిసి కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత యాసంగిలో 54.89 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, 127 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఇప్పటికే 19.60 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 2.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,289 కోట్లు జమ చేశామని గుర్తు చేశారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్లో వడ్లు ఆరబెట్టే యంత్రాలు కొనుగోలు చేసినందుకు ఆ జిల్లా కలెక్టర్ను అభినందించారు. ఈసారి ధాన్యం సేకరణలో రికార్డు సృష్టించనున్నామని, అవకతవకలకు చోటివ్వకుండా పారదర్శకంగా కొనుగోలు చేపట్టాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఎదురైతే పౌర సరఫరాల శాఖ కమిషనర్తో మాట్లాడాలని, అవసరమైతే తనకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడొచ్చని తెలిపారు. లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం గడువును ప్రభుత్వం మరో 3 రోజులు పొడిగించింది. ముందు నిర్ణయించిన ప్రకారం నిన్నటితో గడువు ముగిసిన ఈ పథకంలో సుమారు 20 లక్షల మంది ఫీజు చెల్లించాల్సిన దరఖాస్తుదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు కేవలం 6 లక్షల మందే ఫీజు చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో కనీసం నెల రోజులు గడువు పెంచాలని పురపాలక శాఖ అధికారులు ప్రతిపాదించారు. తొలుత మే 15 వరకు మాత్రమే గడువు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత కేవలం 3 రోజులే గ్రేస్ పీరియడ్గా పేర్కొంటూ నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. ఇది సరిపోదని కనీసం నెల రోజులు పెంచాలని అధికారులు కోరారు. దీనిపై ప్రభుత్వం 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ లో ఇప్పటి వరకు 1,890 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో సిడిఎంఏ పరిధిలోని మున్సిపాలిటీల నుంచి వచ్చిందే 1,229 కోట్లు, గ్రామ పంచాయతీల నుంచి 193 కోట్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి 64 కోట్లు, జీహెచ్ఎంసీ నుంచి 170, హెచ్ఎండిఏ నుంచి 234 కోట్లు వసూలైంది. సిడిఎంఏ పరిధిలో అత్యధిక ఆదాయం రాగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో ఆశించిన మేర ఆదాయం సమకూరలేదు. మార్చి నుంచి అమలులో ఉన్న ఎల్ఆర్ఎస్ గడువును ఇప్పటికే ఒకసారి ఏప్రిల్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాక్ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించడంపై భారత్ కూడా ధీటుగా స్పందించింది. పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు సంబంధించి నోటం జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడితో ఏ క్షణమైనా భారత్ తమ దేశంపై దాడి చేసే అవకాశం ఉండొచ్చనే భావనతో ఇటీవల పాక్ మన విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. దాయాదికి బుద్ధి చెప్పేందుకు భారత్ కూడా ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిపివేత, అటారీ వాఘా సరిహద్దు మూసివేతతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. తాజాగా ఆ దేశ విమానాలు భారత్ గగనతలంపై ప్రయాణించకుండా అధికారికంగా నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ కు సంబంధించిన కమర్షియల్ లీజుకు తీసుకున్న సైనిక విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకోలేవు. ఈ నిర్ణయంతో పాక్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఆ దేశ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూర ప్రయాణం చేయాల్సిందే. ఈ నిర్ణయం ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమల్లో ఉండనుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది. అలాగే మాజీ చీఫ్ అలోక్ జోషిని ఆ బోర్డు చైర్మన్ గా నియమించింది. ఈ ఘటన వేళ ఈ నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనతో పాటు 6 సభ్యులు ఉన్నారు. భారత సైన్యంలో పనిచేసిన మాజీ అధికారులు ఎయిర్ మార్షల్ పిఎం సిన్వా, లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, అడ్మిరల్ మోంటీ కన్నా, మాజీ ఐపీఎస్లు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ ఐఎఫ్ఎస్ బి వెంకటేష్ వర్మ సభ్యులుగా ఉన్నారు. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ భేటీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు రాజకీయ, ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశాలు కూడా జరిగాయి.
ఇదిలా ఉంటే పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే అని నిన్న జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ స్వేచ్ఛ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని మట్టి కరిపించాలన్నది జాతీయ సంకల్పమని, దీనిని నెరవేర్చేందుకు దృఢ నిశ్చయంతో ఉన్నామని అన్నారు. అలాగే ఈ రోజు వరుస భేటీలకు అధ్యక్షత వహించడం చూస్తుంటే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. కులగణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేల్లో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీను సూపర్ కేబినెట్ గా వ్యవహరిస్తారు. నేడు జరిగిన భేటీలో కులగణనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. కులగణన అంశం కేంద్రం పరిధిలోకి వస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో వాటిని నిర్వహించనున్నాయన్నారు. ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల వాటిని చేపట్టారని విమర్శించారు. తదుపరి దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా చేపట్టాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఏప్రిల్ 2020లోనే జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. పంజాబ్ వద్ద బాక్రా నంగల్ రిజర్వాయర్లో అదనంగా మిగిలిపోయిన తాగునీరు తమకు ఇవ్వాలని హర్యానా అభ్యర్థించింది. లేకపోతే ఆ నీరు పాకిస్తాన్కు వెళ్లడం మినహా ప్రయోజనం లేదని పేర్కొంది. భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ప్రకటన విడుదల చేశారు. సింధు జలాల ఒప్పందం పరిధిలోని అతిపెద్ద ఆనకట్టల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం. జూన్ నాటికి బాక్రా నంగల్ ఆనకట్టను ఖాళీ చేయడం అవసరమని, అప్పుడే వర్షాకాలంలో నదీ జలాలను నిల్వ చేసుకోవచ్చని హర్యానా నాయబ్ సింగ్ సైని అన్నారు. రిజర్వాయర్లో అప్పుడు నీరు లేకపోతే అదనపు జలాలు హరికే పట్టాన్ నుంచి పాకిస్తాన్లోకి వెళ్లిపోతాయన్నారు. అది అటు పంజాబ్ ఇటు హర్యానాకు ఉపయోగపడదన్నారు. కేంద్ర ప్రభుత్వం చీనాబ్, జీలం నదితో పాటు ఇతర నదుల నీటిని ఉత్తరాది రాష్ట్రాల వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు మళ్లించాలని సైని కోరారు. ప్రస్తుతం బాక్రా నంగల్ ప్రాజెక్టు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ నీటి అవసరాలను తీరుస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. భారత్, పాక్ల మధ్య శాంతిని నెలకొల్పాలని వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరు దేశాలు తగ్గడం లేదన్నారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవేళ భారత్ దాడులు నిర్వహిస్తే తాము ప్రతిదాడి చేస్తామని ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదన్నారు. అది భారత్ తీసుకున్న నిర్ణయంపై ఆధారపడి ఉందన్నారు. క్షేత్రస్థాయిలో భారత్ తీవ్రంగా చర్యలు తీసుకుంటుందని, ఇరు దేశాల మధ్య శాంతికి భారత్ అంగీకరించే పరిస్థితులు కనిపించట్లేదన్నారు. భారత వైఖరి పట్ల పాక్ గట్టిగానే స్పందిస్తుందన్నారు. అది ఊహించలేనిదని, ఇరు దేశాల మధ్య సయోధ్యకు దేవుడే సహకరించాలని కోరుకుంటున్నానని అన్నారు. మరోవైపు ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో అలజడి కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దాయాది సైన్యం వరుసగా 6వ రోజు దుశ్చర్యను కొనసాగించింది. తాజాగా ఎల్ఓసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇష్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆయనతో సహా 18 మందిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఆయన్ను చిట్టగాంగ్లో అరెస్టు చేశారు. అక్టోబర్ 25న లాల్ డింగి మైదానంలో జరిగిన ర్యాలీలో బంగ్లాదేశ్ పతాకం కంటే ఎక్కువ ఎత్తులో కాషాయ జెండాను ఎగరవేయడంతో కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఒక దశలో అతని తరపున వాదించేందుకు సిద్ధమైన న్యాయవాదిపై కూడా దాడి జరిగింది. ఈ నేపథ్యంలో దాస్ భద్రతపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఆయన ఎన్నిసార్లు న్యాయస్థానాల్లో బెయిల్ కోసం ప్రయత్నించినా లభించలేదు. ఎట్టకేలకు ఆయనకు న్యాయస్థానంలో ఊరట లభించింది. బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగ్రన్ జోట్ అనే సంస్థకు దాస్ ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్ మైనార్టీల హక్కులు, భద్రత విషయంలో పనిచేస్తుంది. ఆ దేశంలో మైనార్టీల రక్షణకు చట్టాలు తీసుకురావాలని ఆయన ఎప్పటి